ఒక వార్త ఉంది చూడురి, చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నా అంటే మున్సిపల్ ఎన్నికల వేళ ఏం మాట్లాడుతుర్రు, ఎట్లా మాట్లాడుతుర్రు, దేనికోసం మాట్లాడుతుర్రు అనేది మీరు ఒకసారి చూడాలి, తప్పకుండా చూడాలి. ఎందుకంటే ఇది ఇందాకనే పొద్దుగాలనే వచ్చింది, అదంతా కూడా మనం తెలుసుకోవాలి. ఆయన ఎవరు? మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, ఆలంపూర్. ఆయన ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే. ఏం మాట్లాడతారంటే మున్సిపల్ ఎన్నికల వేళ ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు, ఒక హామీ ఇస్తూ ఉన్నాడు, నేను ఒక గ్యారంటీ ఇస్తా అని చెప్తా ఉన్నాడు. నీకే గ్యారంటీ లేదు, నీ సీటుకే గ్యారంటీ లేదు, మీ బాస్ సీటుకే గ్యారంటీ లేదు, మీరు గ్యారంటీలు ఇస్తారు మాకు, మేము నమ్మాలి. ఒకసారి చూడుర్రి ఆయన ఏమన్నాడు, మీరు చూడండి ఒకసారి. ఇగో ఏమంటారు అంటే, ఆయన ఏమంటున్నా అంటే పెన్షన్ వేస్తాడట ఇక ఎప్పటి నుంచి, మీరు అది కూడా చూడండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా చూడాల్సినటువంటి వార్త ఇది. మనకేదో వస్తుందట, మరి వస్తుందన్నాక మనం ఎందుకు ఇచ్చిపెట్టాలో అదేందో చూడాలి, అదేందో తెలుసుకోవాలి. ఒక్కసారి ఇక్కడ ఇగో వాళ్ళు అన్నటువంటి మాట ఏందో సాక్ష్యంతో సహా ఉంది నా దగ్గర. ఇగో ఏమంటాడు, ఈ ఫైనాన్షియల్ ఇయర్ అయిపోగానే అంటే 31 రాగానే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తారంట. చూడుర్రి ఇక మీరు అయిపోయి అమ్మలకు, అవ్వలకు, అక్కలకు, అందరికీ. రేపు మార్చి 31 తర్వాత కొత్త ఆర్థిక సంవత్సరం అంటారు. మార్చి 31 నుంచి మార్చి 31 ఆర్థిక సంవత్సరం అయిపోతుంది, కొత్త బడ్జెట్ వస్తుంది. రేపు మార్చి 31 తర్వాత నేను ఈ గడ్డ మీద నుంచి చెప్తున్నా, మీ బిడ్డగా చెప్తున్నా, మీ పెన్షన్లు పెంచే బాధ్యత రేవంత్ రెడ్డిది. ఈ పెన్షన్లు పెంచే బాధ్యత రేవంత్ రెడ్డిది. బ్రహ్మాండంగా చెప్పండి సంపత్. మరి మీ నియోజకవర్గంలో ఎంతోమందికి రుణమాఫీ కాకపోతే ఆగమైపోయారు, నిన్ను అడిగినరు, ఒక్కరికన్నా చేయించినవా? ఎంతమందికి చేయించిన రుణమాఫీ? 2 లక్షల కంటే పైన ఉన్నోళ్ళకి కడితే చేస్తా అని చెప్పాడు కదా, నాది బాధ్యత అన్నారు కదా, వచ్చిందా? ఏం చెప్తుండే ఇలా 2,000 ప్లస్ 2,000 అట, 2,000 కాదు 2,000 కలిపి మార్చ్ అట. మార్చి పోయిన మార్చి పోలేదా? అంతకంటే ముందు మార్చి పోలేదా? 2 మార్చులు పోలేదా? ఇవాళ కొత్తగా చెప్తా ఉన్నాడు, మార్చి అయిపోగానే కొత్త ఫైనాన్షియల్ ఇయర్లో మనకు పెన్షన్ వస్తుందట. మనకు అవ్వకు, తాతకు 2,000 రూపాయలే కాదు, 2,000కి 2,000 కల్పిస్తాట. ఒకసారి వినండి. నాది కాంగ్రెస్ పార్టీది బాధ్యత, గ్యారంటీది నాది, రేవంత్ రెడ్డిది, కాంగ్రెస్ పార్టీది అంటూ ఇగో మహిళలకు 2,500 ఇచ్చే బాధ్యత కూడా మాది, కాంగ్రెస్ పార్టీది, రేవంత్ రెడ్డిది. అండగా నిలబడండి, ఆశీర్వదించండి, ఓట్లు వేయండి, మళ్ళా మిమ్మల్ని గంగలు కలుపుతాం, మిమ్మల్ని ఇడిచిపెడతాం. ఇగో కామెంట్లు చూడుర్రి, నేను ఏమన్నా జనం ఏమంటారో చూసినాక మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుర్రి, జనం ఏమన్నారో చూసుకోరు అంతే. ఈ మాటకు నేనన్నా అంటున్నారు. అరే జర్నలిస్టు నరేష్కి కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం లేనట్టుంది, అందుకోసానికే ఆయన ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాడు, కావాలని బటకాలు చేస్తాడు, ఏది పడుతుంది అంటాడు అని అంటారు. కానీ నేను ఏది అన్నా ఉన్నది ఉన్నట్టే అంట. జనం అన్న దాంట్లో కడి చేసి ఫిల్టర్ వేసి ఇంకా కొంచెం తగ్గించి అది అవసరమైతేనే చెప్తా తప్ప అవసరం లేదు అసలుకే చెప్ప. ఆయన అన్న మాటకు ఇగో జస్ట్ ప్రజలు ఏమంటారో చూడు, నువ్వేది చెప్పేది సీఎం కదా చెప్పాలంటారు డైరెక్ట్. ఒకటి ఇంకా చూడుర్రి, ఏ మార్చి 31 అనుకోవాలి, ఎన్నికల కోసం ఈ కొడుకులు ఏదైనా చెప్తారు. సరే ఇదంటే బీఆర్ఎస్ ఫోటో ఉంది, అది ఓకే. ఇది కూడా పోయినట్టే, ఈ నోరో ఇది కూడా కథం గంగలో కలిసిపోయినట్టే, ఇచ్చేది లేదని చెప్పి ఓపెన్గా. ఇగో వీళ్ళు ఓట్ల కోసమే చెప్తున్నారు, ఓట్లు అయ్యాక దాని పేరు ఉండదు చల్ అని బూతు మాట అన్నాడా. బూతు మాట అన్నాడు, నేను ఎట్లా చెప్పాలి చెప్పు. ప్రజలకు ఇట్లా ఇంత తిక్కలా ఉన్నారు. ఇగో 2027 దసరా టైంకి స్టార్ట్ చేస్తారు, కరెక్ట్ 1 ఇయర్ బిఫోర్. చూసిరా ప్రజలకు మీ మీద ఉన్న నమ్మకం ఎంత గొప్ప నమ్మకం ఉందో. మరి 100 రోజుల్లో ఇస్తా అని అన్నాడు బట్టిగారు అని అన్నాడు, అది ఎక్కడ పోయిందో? బట్టిగారు 100 రోజులు మరి ఇవ్వకపోతే ఏం చేస్తామని మళ్ళీ అడుగుతారు. ఇగో నమ్మకం లేదు దొరా నమ్మకం లేదు దొరా, నువ్వు ఉత్తమాటలు చెప్పక దొరా అని ఇక్కడ ఇగో సంవత్సరం చెప్పా. ఫస్ట్ ఏ సంవత్సరం అన్నావు కదా, ఖచ్చితంగా మార్చి 31 అని. ఈయన ఏం చెప్తున్నాడంటే ఫైనాన్షియల్ ఇయర్ దగ్గర ఉంది కాబట్టి ఇది ఇక మార్చి 31 ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ క్లోజింగ్ అంటారు కాబట్టి ఇది అయిపోకుండా కొత్త ఫైనాన్షియల్ ఇయర్లో మీకు ఇస్తాము, కొత్త బడ్జెట్లో మీకు వస్తుంది అని కావాలని ప్రజలని కొంత డైవర్ట్ చేస్తూ ఈ మున్సిపల్లో మాకు ఓట్లు వచ్చేలాగా, మాకు సీట్లు వచ్చేలాగా చేయండి అని బతిలాడుకుంటూ ఉన్నారు. అది చెయ్యని దాన్ని చేస్తామని చెప్పి అది మళ్ళీ ఇప్పుడు ఆశపెడుతున్నాడు. రేవంత్ రెడ్డి చెప్పిన దానికే దిక్కు దివనం లేదు, రాహుల్ గాంధీ చెప్పిన దానికే అడ్రస్ లేదు, ప్రియాంక గాంధీ చెప్తేనే పత్తా లేదు, పైగా సోనియా గాంధీ చెప్తేనే ఇచ్చింది లేదు. ఇంకా మీదికి వెళ్ళట ఇక అక్కడోడు ఇక్కడోడు ఆడోడు మోపోయింది ఇట్లా చెప్తే వస్తుందట మనకు. నమ్మచ్చునా? మార్చి 31 రాకపోతే ఆయన జేబులోకి వెళ్ళిస్తాడా? ఇంకొకటి ఇంకా చూడరు ఇక జనాలకు ఉన్న తిక్క చూస్తే ఇంకా దారుణంగా ఉంటుంది. ఇంకా కామెంట్లు చూడరు, అది ఇప్పుడే వచ్చింది వార్త, ఇంకా జర్రసేపు అయినాక చూడుర్రి చూపిస్తారు. అయితే ఇక్కడ ఈయన చెప్పిన మాట ప్రకారమే చూద్దాం. ఈయన చెప్పిన మాట ప్రకారము 2,500 ఇస్తా అన్నాడు. సరే 1 కోటి మంది మహిళలకు లెక్కకైతే 1 కోటి మంది ఉన్నారు అంటే అర్హత కలిగిన వాళ్ళు చెప్పిన ప్రకారం, మళ్ళీ మనం అనలేము ఇంకా ఎక్కువ ఉంటారు, కాకపోతే వాళ్ళు చెప్పిన ప్రకారం 1 కోటి మంది అనుకుందాం. అయితే ఇక్కడ ఒక్కసారి యోగి చూడండి, వీళ్ళు అన్న మాట ప్రకారము
మరి 2000 ప్లస్ 2000 అన్నారు కదా, ఇగో ఈ 2000 ప్లస్ 2000 ఈ మాట ప్రకారము 4000 రూపాయలు పెన్షన్ మార్చి 31కి వస్తుందని చెప్పారు. నేనేమంటా ఉన్నా, ప్రజల పక్షాన ప్రజల తరపున ప్రజలు అడుగుతూ ఉంటారు కదా, ఇప్పటికీ డిసెంబర్ వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసి డిసెంబర్ అయిపోయిందా, జనవరి నుంచి మళ్ళీ 12 నెలలు, మళ్ళీ ఇదో మొన్న అయిపోయిన ఒక 25 అంటే 24 సంవత్సరంలో 12 నెలలు, 25 సంవత్సరంలో 12 నెలలు, అదొక నెల అంటే 24 ప్లస్ అదొకటి 25 ప్లస్ ఇప్పుడు జనవరి ఫిబ్రవరి 27 నెలల కాలం. ఇది మొత్తం టోటల్గా 27 మంత్స్ అయింది వీళ్ళు అధికారంలోకి వచ్చి. వీళ్ళు చెప్పింది 100 రోజుల్లో చేస్తామన్నారు. యాక్చువల్గా దానికి 100 రోజులని కూడా పెట్టలేదు, 2500 పెన్షన్కి పెట్టారు 100 రోజులని. కానీ 2000 ప్లస్ 2000 అయితే అసలు ఏ లిమిట్ పెట్టలేదు. వాళ్ళు మేము అధికారంలోకి రాగానే మేము రాగానే 2000 ప్లస్ 2000 4000 ఇస్తామని చెప్పారు. అన్నారా లేదా, చూసిరా లేదా, మనమేగా చూసింది. సో ఈ ప్రకారంగా మనము ఈ 27 నెలల ప్రకారంగా లెక్కేస్తే వీళ్ళకి అవ్వాతాతలకు ఈ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి బాకీ ఉన్నది 54,000 రూపాయలు. 54,000 రూపాయలు బాకీ ఉన్నాడా ఒక్కొక్క అవ్వకు ఒక్కొక్క తాతకి ఈ రాష్ట్రంలో. ఇగో ఈ బాకీ అమౌంట్ మరి ఎప్పుడు ఇస్తావు చెప్పాలి. మొదలు ఈ మార్చు అయిపోగానే ఇప్పటి నుంచి 2000 ఇస్తాం, ఆ 2000 ఇచ్చుడు కాదు, మొదలుకి ఇది ఆశ పెట్టి ఓట్లు వేపించుకోరు కదా, గుద్దుపించుకోరు కదా, మొదలు మరి 54,000 బాకీ ఉన్నారు కదా, ఇది ఖచ్చితంగా వాళ్ళకి చేరాల్సిందే, ఇవ్వాల్సిందే. ఎందుకు ఇవ్వచ్చు చెప్పు. ఇంకా మహిళలకు 2500 అట, ఇది ఇక 100 రోజులు అని చెప్పిండు. ఇక దీని లెక్కేస్తే ఇంకా పెద్దగా ఉంటుంది, శాంతాడైతే అవుతుంది. ఇదో లెక్క మళ్ళా ఇంకా అదొక 60,000 అవుతుంది. ఇస్తారా, అవుతుందా మీతోని? మొదలు చెప్పినట్టుగా మాట మీద నిలబడు, నేర్చుకోరు. అది విడిచిపెట్టి మేము ఇది ఇస్తున్నాం అది ఇస్తాం ఇంక ఇస్తాం, ఎందుకు ఇంకా నమ్మబలుకుడు ఎందుకు? ఎట్లయిపోయిందంటే ఏదో అంటారు కదా, అది నేర్చింది ఇది నేర్వదా అన్నట్టు అయిపోయింది. అది నేర్చింది బొంక నేర్వదా అన్నట్టు ఇలా మీరు బొంకుడు నేర్చుకోరు మంచిగా. ఒట్టిగానే ఇగో వచ్చేసింది మార్చి 31 అయిపోగానే మీ చేతిలో పడతాయి, మీకు ఇచ్చేసినట్టే. మార్చి 31కి రాకపోతే అలంపూర్ సంపత్ ఇంటికాడ కూర్చుండే, లేదంటే సంపత్ అడుగుడే, ఏమైనా నీ జేబులోకి వెళ్ళి నెయ్యి మరి ఇక్కడ అవ్వతాతరు. అందరు కాదు, కొంతమంది అవిటి కోసం ఎదురు చూసే ముసలమ్మలు ఉంటారు, అవిటి కోసం ఎదురు చూసే పెద్ద మనుషులు ఉంటారు. వాళ్ళకైతే ఇవ్వాలి కదా, తప్పదు కదా. సో వాళ్ళ కోసమన్నా మనం ఫోన్ చేసి అడుగుదాం. మార్చి 31 అయిపోయి ఏప్రిల్ 1వ తారీఖు తర్వాత వచ్చే పెన్షన్ల 2000 ప్లస్ 2000 ఇవ్వకపోతే సంపత్ కుమార్ నువ్వు ఏం చేస్తావో చెప్పు, ఎట్లా ఇస్తావో చెప్పు. మరి రేవంత్ రెడ్డి తీసుకుంటాడు, నేను తీసుకుంటా, కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అన్నావు కదా. మరి కొంతమంది అన్న ఇస్తే ఏం చేస్తావు అని అడుగుతారు నన్ను. ఇస్తే గిది కూడా ఇవ్వమంటారు. నేను కానీ 2000 ఇస్తే నడవది, అప్పటి నుంచి దొంగేశం. ఇగో అసలు కథ గీడుంది, 54,000 రూపాయలు ఇవ్వకపోయి ఇది బాకీ ఉన్నారు, మరి ఇది పెండింగ్ ఉన్నారు, ఇది కూడా అప్పచెప్పినాక చేయరు అని చెప్పి ఇది అడగాల్సి వస్తుంది. ఆయన ఎప్పుడు చూడరు ఇక ఏదో పెద్ద ఇచ్చినట్టు. అది ఏ మార్చో తెలియదు, ప్రజలను ఏ మార్చడానికి సిద్ధమైపోయారు. అది ఏ మార్చో తెలియదు, కానీ ఏ మార్చడానికి సిద్ధమైపోయారు ప్రజలని. ఎక్కడికించి ఇచ్చేది ఉందా పోయేది ఉందా, ఈ ఎన్నికల్లో ఓట్లు వేసుకుంటే అయిపోయాయి, డబ్బల ఓట్లు పడిపోతే అయిపోయాయి, గుద్దుపించుకుంటే అయిపోయి, ఆ తర్వాత ఎవడని టనవీకని మనకేం అవసరం అన్నట్టు ఇలా మంచిగా మోపోయారు. ఒకళ్ళేమో ఇస్తామంటారు, ఒకళ్ళేమో కష్టం, తులం బంగారం ఆడేళ్తుంది. ఇప్పుడు ఈ పెరిగిన రేటుకు మనం ఇవ్వలేము. అప్పుడు ఎప్పుడో మేము ఇచ్చినప్పుడు 60,000 70,000 ఉండేవి, ఇప్పుడు ఎట్లయితుంది అని చెప్పి మాట్లాడతారు. ఇచ్చేటోడేమో ఇట్లా చెప్తాడు, ఈయనడేమో అట్లా చెప్తాడు. ఇద్దరు కలిసి ఏం చేస్తారంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. మనలాంటి వాళ్ళు మళ్ళీ గుర్తు చేసి చూడండి, ఒకనాడికి ఇది చెప్పిండ్రు, అధికారంలోకి రాగానే తెల్లారి నుంచి అవ్వా తాతలకి పోయి తెచ్చుకోండి నేను ఇస్తా అని చెప్పినోడే పత్తలేడు. ఇలా ఇక జనాలు ఇక దారుణమైనటువంటి కామెంట్లు చేస్తున్నారు. నేనంటే మళ్ళీ నేను అన్నా అంటారు, లట్టుగాడు పొట్టుగాడు చెప్తే అదేం అయ్యేదా పోయేదా, వచ్చేది కాదు పోయేది కాదు అన్న అదో పెద్ద వార్తనని తిడుతురు. జనం అంటుర్రు, నా మాట కాదు అది, నా భాష కాదు, నా భావం కానే కాదు అది.